వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. పోలీసులను బెదిరించిన వ్యక్తులు అరెస్ట్. పోలీసులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ పార్థసారథి మాట్లాడుతూ దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు నిడిగొండలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా యశ్వాత్పూర్ గ్రామ సమీపంలో గ్రామానికి చెందిన కాముని వినయ్, యమంకి మధు ఇద్దరు వ్యక్తులు పోలీసులమని బెదిరించి బలవంతంగా డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుండి ఒక బైక్, 500 నగదు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సిఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దేవరుప్పల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నితిన్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ నిడిగొండలో ఫ్రెండ్ ఫంక్షన్ కొంటే వెళ్ళి లేట్ అవర్స్లో నైట్ 11:45, 12 మధ్యన వస్తూ ఉంటే యశ్వంతపూర్ దగ్గర బండి ఆపుకొని వాళ్ళిద్దరు కూడా మూత్ర విసర్జనకం చేస్తున్నారు. ఈలోపు యశ్వంతపూర్ గ్రామానికి చెందిన కాముని వినయ్ మరియు యామంకి మధు వీళ్ళిద్దరు కూడా మధ్యరాత్రి మన జనగామ నుంచి పోయి అక్కడ బండి ఆపిన దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా ఏంద్రా మీరు ఇక్కడ ఉన్నారు, మేము క్రైమ్ పార్టీ పోలీసులము, ఇక్కడ ఏం చేస్తున్నారా మీరు, నడవండి అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర జేబులో ఉన్న 500 రూపాయలు తీసుకున్నారు. ప్లస్ మా దగ్గర లేవు, అది పెట్రోల్ కూడా లేదన్నా అని వాళ్ళు బదిలాడితే 800 రూపాయలు ఫోన్పేలో కొట్టించుకున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రాత్రి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య యశ్వంతపూర్ ఏరియాలో ఈ క్రైమ్ పార్టీ పోలీసులు అని చెప్పి పబ్లిక్ని బెదిరిస్తున్నారని చెప్పి ఉద్దేశం మీద వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 500 రూపాయల నగదు, మొబైల్ ఫోను, 2 మొబైల్ ఫోను, మోటార్ సైకిళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఇట్లా ఎవరైనా కూడా క్రైమ్ పార్టీ పోలీసులు అని చెప్పి అమాయకులను బెదిరించి ఇక డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. 11 తర్వాత అవసరమైతే తప్ప అంటే హాస్పిటల్ కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ లేదైనా ఇంపార్టెంట్ వర్క్ అయితే తప్ప అనవసరంగా పనిపాట లేకుండా అట్లా తిరిగితే పోలీసు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సరైన సమాధానం చేయడానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. నైట్ పూట ఎవరైనా నైట్ కానీ వెహికల్స్ ఎవరైతే వాహనదారులు వాళ్ళ యొక్క సరైన డాక్యుమెంట్స్ వాళ్ళతో క్యారీ చేసుకోవాలి. ఒరిజినల్ క్యారీ చేస్తే థర్డ్ సైన్ చేస్తే జిరాక్స్ అని కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. జాగ్రత్త వహించాలి. ఏదైనా సమాచారం అపరిచిత వ్యక్తులు వస్తే కంపల్సరీగా పోలీసులకు సమాచారం అందించాలి. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ప్రతిపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్లు ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. చేపపిల్లల పంపిణీ అనంతరం మాట్లాడుతూ గత పాలకులు తినడానికి, తాగడానికి మాత్రమే పనిచేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఏదో పొడి చేస్తామని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఉప ఎన్నికలు వస్తాయని సిగ్గు లేకుండా కూవల్లో బతుకుతున్నారని, సంక్రాంతికి వచ్చేడు బసవన్నలాగా డాన్సులు వేస్తూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. పగటి కళల కంటూ నిద్రపోయే వారిని అలాగే వదిలేయాలన్నారు. గన్పూర్ 10 ఏళ్ళు పాపం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. అప్పుడు నిద్రపోయిన్లు నాయకులు, గత పాలకులు ఇప్పుడు నిద్రపోతున్నారు. అప్పుడు నిద్రపోయిన దానికి ఏంటంటే తినడానికి, తాగడానికి నిద్ర లేచిండ్లు. ఇప్పుడేమో పగటి కళ్ళలు అంటున్నారు అనమాట. ఏదో మనము పొడి చేస్తాము, వచ్చేస్తాము, ఉప ఎన్నికలు వస్తాయని కొంచెం అట్లనే నిద్రపోమని చెప్తున్నాను నేను వాళ్ళకి. మళ్ళీ అయినా కూడా వాళ్ళు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా వచ్చేసి మళ్ళీ మాకేదో ఉప ఎన్నిక వస్తుంది, మేమేదో గెలుస్తామని పగటి కళ్ళలు అంటున్నారు. వాళ్ళని అట్లనే నిద్రపోమని చెప్తాము. మీరందరూ మాత్రం ధైర్యంగా ఉండండి. మనము అభివృద్ధి చేసుకుందాము. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ముందుకు వెళ్తే గన్పూర్ ఎట్లుంటుందో ఆ విధంగా ఒక ఎంపీగా నన్ను మీ ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించిన మీ అందరి కోసం నేను గన్పూర్కి ఎక్కువ నిధులు కేటాయిస్తాను. అదే ఇట్లా మనం అనుకున్నది మనం చెప్పడము, మన నాయకులు చేయడము తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మధ్యలో వస్తారు డూడు బసవన్న టైప్ లాగా పండక్కి వచ్చినట్టు వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కొంచెం ఆ డాన్స్లో వేసుకోమని నేను మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో గోగుల శేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి జిల్లా నల్గొండ జిల్లా నూతన ఇన్ఛార్జ్ కుర్రా గోపి యాదవ్ పై 15 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఎన్నికైన
గోగుల శేఖర్ రెడ్డికి ఎన్నిక నియమావళి పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో మరి 15 ఓట్లతో గెలుపొందినటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారికి ఎన్నిక నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సూర్యాపేట జిల్లాలో హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొరకు జరిగేటటువంటి పోరాటాల్లో గోగుల శేఖర్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా పనిచేసి మరి జిల్లాలో ఉన్నటువంటి సంఘం శ్రేణులందరూ కూడా సమిష్టిగా సహాయ సహకారాన్ని అందించి జిల్లాలో సంఘం బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన వారికి తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా గెలుపొందిన శుభ సందర్భంలో వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీ మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతను బాధ్యతాయుతంగా పనిచేసి వికలాంగుల సమాజానికి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా పెన్షన్ 6,000 పెంచడంతో పాటు ప్రధానమైనటువంటి డిమాండ్ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ. రాష్ట్రంలో వికలాంగులు ఎడ్యుకేటెడ్స్ అనేక మంది నేటి వరకు కూడా చదువుకొని ఉన్నారు, కానీ ఉద్యోగాల భర్తీ లేక ఏళ్ల తరబడి భర్తీ కోసం చూస్తున్నటువంటి విద్యార్థుల పక్షాన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా ఇచ్చిందో అట్లనే వికలాంగుల సమాజానికి కూడా ఉచిత రవాణా ఇస్తానని చెప్పేసి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేకమైనటువంటి అంశాల్లో మనం సమిష్టిగా పోరాటం చేయాలి. అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున మన రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మరి ఆందోళన కార్యక్రమాలను, నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. కాబట్టి ఆ నిరసన కార్యక్రమాలకు కూడా ఈ సూర్యాపేట జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో మరి జన సమీకరణను కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి మరి అక్కడ జరిగేటటువంటి ధర్నాలు కూడా మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా గోగుల శేఖర్ రెడ్డి గారికి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ మరి వారికి ప్రత్యేకంగా ఈ రోజు ఎన్నిక నియామక పత్రాన్ని కూడా అందజేస్తూ ఈ నియామక పత్రాన్ని అందించడం జరిగింది. ఇంట్లో పెట్టిన దీపం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 7 సజీవ దహనం అయిన ఘటన ముంబైలోని చెంబూరులో జరిగింది. దుర్గగుడిలో విధులు నిర్వహించడానికి వచ్చిన సిఐలు పేకాట ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. విజయవాడ 2 టౌన్ సిఐ కొండలరావు, పెనుగొండ సిఐ రాయుడు, మరో 2 సిఐలు పేకాట ఆడుతున్నట్లు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారని సమాచారం. స్టీల్ ప్లాంట్ లో ఆగని నిరసనలు, ఉక్కు పరిశ్రమ క్వార్టర్స్ కు విద్యుత్ ఛార్జీల పెంపు, హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ విభాగం వద్ద కార్మికులు ఆందోళన. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులుగా దుబ్బా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గార్లపాటి నాగేంద్రబాబు, కోశాధికారిగా గందే శ్రీనివాస్ గుప్తా అన్ని విభాగాల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం హంటర్ రోడ్డులోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, కార్యదర్శి వంగేటి అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన ఆర్యవైశ్య మహాసభ సంఘ అధ్యక్షులు, కమిటీ సభ్యులు జిల్లాలోని ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ నూతన కార్యవర్గ సభ్యులచే అన్ని విభాగాల కార్యవర్గాలచే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర నలుమూల నుంచి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షుల వారు, అదేవిధంగా ప్రజా సంఘం, మహిళా సంఘం, అదేవిధంగా యువజన సంఘం, రాష్ట్రంలో ఉండబడే ఆఫీస్ బేరర్స్ మొత్తం కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావడం మాకు సంతోషదాయకం. ఈరోజు వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సుమారు 13 విభాగాలకు సంబంధించి 250 మందితోటి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈరోజు వరంగల్ జిల్లాకు చరిత్ర ఉంది. అట్లాంటి చరిత్ర ఈరోజు వరంగల్ అంటేనే పోరాటాల గడ్డ. అట్లాంటి పోరాటాల గడ్డ మీద ఈరోజు మహిళా మనులకు ఈరోజు సుమారు 60 మందితోటి కమిటీ ఏర్పాటు చేయడం అంటే మామూలు అంశం కాదు కనుక వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అనేక పోరాటాలలో, అనేక సమస్యలతో కానీ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున మహిళలు మొత్తం ఇక్కడ పాల్గొన్నారు. అదేవిధంగా యూత్, అదేవిధంగా సేవాదాలు కూడా అన్ని పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు.
అనేక కార్యక్రమాలు చేసిన చరిత్ర కూడా కలిగింది. అట్లాంటి చరిత్ర కలిగిన వాళ్ళు ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులు అందరూ ఐక్యంగా ఉండి ఈరోజు నన్ను యునానిమస్గా చేయడమే కాకుండా రాష్ట్ర నాయకత్వం పూర్తి సహాయశాఖలు అందించి ఈరోజు జిల్లాలో ఉండబడే నాయకత్వం కూడా పూర్తి సహాయశాఖలు అందించి ఈరోజు విభాగాన్ని చేయడం, ఈరోజు 250 మందితోటి మనం కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో కూడా ఈరోజు జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో ఉండబడే నాయకత్వం కూడా తప్పకుండా మాకు పూర్తి సహాయశాఖలు అందిస్తూ ఉన్నది. అదేవిధంగా అందించాలని చెప్పి కూడా కోరుతూ పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధ్రువ పర్వతా ఇమే యౌ రాజా విశావహం ఇవ సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ తీసుకొచ్చి మరి పొద్దుగాల అక్రమంగా తరలిస్తున్న 50 గోవులను కాపాడిన ఎస్ఐ శ్రీను. అక్రమంగా గోవులను తరలిస్తున్నారని సమాచారం అందుకున్న గంపలగూడెం ఎస్ఐ శ్రీను వారి సిబ్బందితో కలిసి గంపలగూడెం మండలం పెనగొలుసు గ్రామంలో సుమారు 50 గోవులు ఉన్న వ్యాన్ ను అడ్డుకుని నెమలి వేణుగోపాల స్వామి వారి దేవస్థానం గోశాలకు తరలించారు. ఈ బ్రేక్ గొర్రెలు పైదంత్రం లేవు, పైదంత్రం లేవు, కింద తంత్రం ఉన్నాయి, పైదంత్రం లేవు, పైన తంత్రం అది. అవునా? వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి స్వాగత ఆర్చీలు కూలిపోయాయి. అంబేద్కర్ విగ్రహం రెండు వైపులా దేవీ శరన్నవరాత్రి వేడుకలకు తాత్కాలిక స్వాగత ఆర్చీలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. భారీ వర్షం, ఈదురుగాలులకు ఆర్చీలు నేలకొరిగాయి. వర్షానికి జనసంచారం లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సంజయ్ నగర్ మినీ స్టేడియాన్ని అభివృద్ధి చేసి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి అన్నారు. ఆదివారం జనగామ పట్టణంలోని 16వ వార్డు సంజయ్ నగర్ లో సిపిఎం పార్టీ ప్రథమ శాఖ మహాసభల్లో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూడిద గోపి పాల్గొని మాట్లాడుతూ సంజయ్ నగర్ లో మినీ స్టేడియం ఏర్పాటు చేశారు, కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, సంజయ్ నగర్ ధర్మకంచ ప్రజలకు ఉపయోగపడే శ్మశాన వాటికకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సోదరులారా, జనగామ పట్టణంలో సిపిఎం శాఖ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా 16వ వార్డు సంజయ్ నగర్ శాఖ మహాసభను నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈ శాఖ మహాసభకు హాజరైనటువంటి పార్టీ సభ్యులకు అందరికీ విప్లవాభినందన తెలియజేస్తూ, ఈరోజు దేశంలో అధికారంలో రెండోసారి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరి అలా ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టి పరిపాలన చేస్తూ ఉంది. దేశంలో తీవ్రమైన నిరుద్యోగం పెరిగింది, దరిద్రం పెరిగింది, దాంతోపాటుగా విపరీతమైనటువంటి ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి చేసుకోవడానికి పనులు లేక, తినడానికి తిండి లేక, పౌష్టికార లోపంతో మహిళలు, పిల్లలు రక్తహీనతతోటి ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల్ని పరిపాలన చేయలేదు కాబట్టి మరి అలా కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చి పెట్టేస్తే
కొంత ప్రజా సమస్యలు పరిష్కారం చేసినప్పటికీ మరి 9 నెలల తర్వాత ప్రభుత్వ స్వరం మారుతూ ఉన్నది. 6 గ్యారంటీలు అమలుకు నోచుకోవడం లేదు. అందుకోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే రకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు చర్చించి రాబో 3 సంవత్సరాల కాలంలో పోరాటాలు కార్యక్రమాలు రూపొందించడం కోసం గ్రామ స్థాయి నుంచి వెళ్ళి ఆల్ ఇండియా స్థాయి వరకు శాఖా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మరి శాఖా మహాసభలు సంజయ్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న అదే రకంగా ఈ 16వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ చర్చించి భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ జనగామ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు రూపొందించబోతా ఉన్నాం. దానికి వేదికగా ఈ మహాసభలు అవుతా ఉన్నాయి.